చంద్రబాబుపై సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్ల పాలనలో ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. విశాఖలో ప్రేమోత్సవం, బికినీ షోలు ఏర్పాటు చేస్తామన్నారని ఫైర్ అయ్యారు. కామోత్సవాలు నువ్వు చేసే టూరిజం డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మర్చిపోయినామనుకున్నావా? మనిషిమైన అసలు నాకు అర్థం కాదు. అసలు నువ్వు వైజాగ్ నుంచి బీచ్ భావనపాడు వరకు బీచ్ రోడ్ వేస్తావా? మరి నువ్వు 14 సంవత్సరాలు గాడిదలు కాసావేటి? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి గాడిదలు కాసావా నువ్వు? మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తావు. ఇందులో నువ్వు చూసేవి డ్రామాలన్నీ 14 సంవత్సరాలు చూసే నిన్ను వెనక్కి పంపించారు. మళ్ళీ టూరిజం ప్రాజెక్టులు అటు ఇంకెక్కడెక్కడ పెడతావో ఈ కామోత్సవాలు, ప్రేమోత్సవాలు. చంద్రబాబుపై సీదిరి అప్పలరాజు విమర్శలు చేశారు. రాష్ట్రంలో బందిపోట్ల పరిపాలన జరుగుతుందని అనడంపై ఫైర్ అయ్యారు. పేదలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే బందిపోట్ల పరిపాలన అంటారా అని మండిపడ్డారు ఆయన. ఏమయ్యా చంద్రబాబు, నాకు అర్థం కాదు. 14 సంవత్సరాలను ముఖ్యమంత్రిగా పరిపాలించి ఎంపీకే నాకు అర్థం కాదు. వేర్ ఈజ్ యువర్ మార్క్? ఏ రంగంలోనైనా సరే నీ మార్క్ ఏది? నువ్వు వచ్చి మాకు బందిపోట్ల పరిపాలన మాట్లాడతావా? నువ్వు ఏది బందిపోట్ల పరిపాలన? పేదలకు అవసరమైనటువంటి ప్రభుత్వ వైద్యాలయాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేయడం బందిపోట్ల పరిపాలన కాదా? ఈరోజు పేదవాడికి అవసరమైనటువంటి ప్రతి వైద్యాలయాలు, ప్రతి హాస్పిటల్, గ్రామ స్థాయిలో విలేజ్ హెల్త్ క్లినిక్, మండల స్థాయిలో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్, కాన్స్టిట్యున్సీ లెవెల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, ఏరియా హాస్పిటల్స్, మెడికల్ కాలేజెస్, ఇన్నింటినీ నాడు నేడు కింద బాగు చేయడం, కొత్తగా ఆర్గనైజేషన్ ఇవ్వడం అన్నటువంటిది బందిపోట్ల పరిపాలన. నిర్వీర్యం చేసిస్తే అది మంచిదా నీకు చంద్రబాబు? పేదలకు అవసరమైనటువంటి పాఠశాలలు నీ హయాంలో ఒక్కటంటే ఒక్క పాఠశాలను బాగు చేయగలిగావా? అదేమో సుపరిపాలన. ఈరోజు నాడు నేడు కింద అన్ని స్కూళ్లను బాగు చేసి ప్రతి పేదవాడికి మంచి జరగాలని బడికి పంపిస్తే వాళ్ళకి మదర్స్కి ఏమో ఇన్సెంటివ్ ఇస్తా ఉంటే అది బందిపోట్ల పరిపాలన.